హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 10th June డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ఈరోజు మొత్తం మనకు 9 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. 9 ఆర్టికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టీజీపీఎస్సీ గ్రూప్ 2 కోసం కావచ్చు, లేదా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోసము, టీజీపీఎస్సీ గ్రూప్ 3 కోసము, అదర్ ఎగ్జామ్స్ కోసము. సో మనం ఫస్ట్ చూస్తే సోఫియా ఫిర్దౌసి వార్తల్లో ఉంది. ఈమె ఒడిషా రాష్ట్రం లోపల ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదా, సో తొలి ముస్లిం మహిళ ఎమ్మెల్యే గెలిచింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఉమెన్ మనకి ఫస్ట్ న్యూస్ గిట్ట వార్తల్లో ఉన్నట్లయితే ఎగ్జామ్ దృష్ట్యా వెరీ ఫేమస్. సోఫియా ఫిర్దౌసి అని చెప్పేసి పిలుస్తాం. సో ఒడిషా యొక్క తొలి ముస్లిం మహిళ ఎమ్మెల్యే రికార్డు సృష్టించింది. నెక్స్ట్ తర్వాత ఏపీ హోతా కమిటీ మనకి వార్తల్లో ఉంది. ఈ ఏపీ హోతా ఎవరు అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ. సో దాని యొక్క మాజీ ఎండి అని చెప్పేసి మనకు పేపర్లు ఇవ్వడం జరిగింది. సో ఆర్బీఐ ఇతని ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తుంది. దేనికోసం అంటే మనకి డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఇది ఆర్బీఐ ఏర్పాటు చేయబోతుంది, ఇంకా ఏర్పాటు చేయలేదు. డిజిటల్ పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఎందుకోసము అంటే ఈ పేమెంట్స్ విషయంలో మనకి యూపీఐ పేమెంట్స్ కావచ్చు, డిఫరెంట్ పేమెంట్స్ మనకి మోసాలు జరుగుతాయి కదా, ఆ మోసాలు అరికట్టేందుకు ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే డిపిఐ మీన్స్ మనకి డిజీ లాకర్ లాంటి యాప్ని ఓపెన్ చేయబోతున్నారు. ఆ యాప్ ఎలా ఉండాలని చెప్పేసి ఈ ఏపీ హోతా కమిటీ పనిచేస్తుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఏపీ హోతా కమిటీ ఎందుకోసం పనిచేస్తుంది, ఎవరు నియామకం చేశారు అంటే ఆర్బీఐ నియామకం చేసింది. సో దేనికోసం మనకు అంటే డిపిఐపి కోసము. డిపిఐపి ఏంటి మనకంటే డిజిటల్ పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ డిజిటల్ పేమెంట్స్లో మోసాలు జరగకుండా ఎలా పనిచేయాలని చెప్పేసి ఇది పనిచేస్తుంది. బట్ ఇంకా ఏర్పాటు చేయలేదు. ఇది పనిచేయాలంటే మనకి ఒక యాప్ అవసరము, అదే డిపి అని చెప్పేసి పిలుస్తాం. డిజిటల్ పబ్లిక్ నాట్ ప్లాట్ఫామ్, ఇది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి సో డిజీ లాకర్ లాంటి యాప్స్ మనకి వస్తాయి. సో అటువంటి యాప్ తయారు చేయమని చెప్పేసి ఆర్బీఐ వచ్చేసి ఈ ఏపీ హోతా, వెరీ ఫేమస్ పర్సనాలిటీ. ఏపీ హోతా అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మనకి యూపీఐ ప్లాట్ఫామ్ని యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ని ఏర్పాటు చేసింది ఎన్పిసిఐ సంస్థనే. సో ఆ ఎన్పిసిఐ వచ్చేసి ఆ మాజీ ఎండి ఏపీ హోతా అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్, ఇది కంపల్సరీ ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిమ్ బ్యాంక్ మనకి, సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం కదా, అది తూర్పు ఆఫ్రికా లోపల కెన్యా, సో నైరోబి లోపల ఒక తన కార్యాలయం ఓపెన్ చేసింది. సో ప్రశ్న వస్తుంది, వై బికాస్ ఈస్ట్ ఆఫ్రికా లోపల ఇది ఫస్ట్ అని చెప్పేసి మనకి పేపర్లో వచ్చింది. కాబట్టి ఇది ఫస్టే కాబట్టి సో వెరీ ఫేమస్. నెక్స్ట్ మనకి డిఫెన్స్ సెక్టార్లో మహిళల పాత్ర ఇటీవల పెరుగుతుంది, నారీ శక్తి అని చెప్పేసి మనం పిలుస్తున్నాం కదా. సో అటువంటి ఒక క్వశ్చన్ వచ్చింది మనకి వార్తల్లో. అనామిక రాజీవ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ పర్సనాలిటీ. సో మొదటి నౌకాదళ హెలికాప్టర్ పైలట్గా గోల్డెన్ వింగ్ అవార్డు తీసుకుంది. సో ఈమె నౌకాదళంలో ఫస్ట్ హెలికాప్టర్ పైలట్గా రికార్డు సృష్టించింది. మనకి ఎయిర్ ఫోర్స్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. సో అవని చతుర్వేది వెరీ ఫేమస్ మనకి. ఇక్కడ చూస్తే నౌకాదళ అని చెప్పేసి చూసుకోవాలి. సో ఫస్ట్ హెలికాప్టర్ పైలట్గా రికార్డు సృష్టించింది అనామిక రాజీవ్ అని చెప్పేసి. ఇంకో వ్యక్తి జమ్యాంగ్ సేవంగ్ అని చెప్పేసి ఉన్నాడు. ఇతను కూడా హెలికాప్టర్ పైలట్గా రికార్డు సృష్టించాడు ఫ్రమ్ లడక్ నుంచి. సో లడక్ నుంచి ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి, ఇతను లడక్ నుంచి ఫస్ట్ వ్యక్తి అయితే ఈమెనేమో మహిళలో ఫస్ట్. సో నేవీ ఫోర్స్ లోపల ఫస్ట్ అని చెప్పేసి చెప్తున్నా. ఎయిర్ ఫోర్స్లో మనకి ప్రజెంట్గా చూస్తే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉమెన్స్ కనిపిస్తున్నారు. రైట్. నెక్స్ట్ లివింగ్ కంప్యూటర్ అని చెప్పేసి స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు మనకి ఈ చిప్ సహాయంతో కాకుండా బ్రెయిన్ టిష్యూ, ఈ మైండ్ యొక్క కణజాలం ఉపయోగించి ఒక 16 ఆర్గనైడ్స్ని ఉత్పత్తి చేసి దాని ద్వారా కంప్యూటర్ పనిచేసేలా చేస్తున్నారట. సో దాన్ని లివింగ్ కంప్యూటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఎవరు? స్విట్జర్లాండ్ వాళ్ళు. కాబట్టి ఇది నూతన ఆవిష్కరణ కాబట్టి మనకి ఆ సైంటిస్ట్ యొక్క దేశం పేరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. బ్రెయిన్ టిష్యూ సహాయంతోనే ఇది పనిచేస్తుంది. సో సమాచార మార్పిడి కోసం అని చెప్పేసి న్యూరన్స్ మనకి మధ్యవర్తిగా పనిచేస్తాయి. నెక్స్ట్ ఒక బయోస్పియర్ మనకి వార్తల్లో ఉంది. ఇది మనం డిస్కస్ చేసినాం, బట్ ఒక పాయింట్ యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ బయోస్పియర్ యొక్క పేరు ఏంటి అంటే మనకి రాజాజీ రగటి బయోస్పియర్ రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఉత్తరాఖండ్ లోపల మనకి రాజాజీ నేషనల్ పార్కు, టైగర్ రిజర్వ్ కదా, సో అందులో మనకి కనిపిస్తుంది. ఫస్ట్ ఏంటి అంటే ఈ రాజాజీ రగటి బయోస్పియర్ అనేది
ఒక టైగర్ రిజర్వ్ లోపల ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్. తర్వాత దీన్ని ప్రభుత్వం మనకి ఏర్పాటు చేయలేదు, కృత్రిమంగా ఇద్దరు వ్యక్తులు ఏర్పాటు చేయడం జరిగింది. జైదర్ గుప్తా అని చెప్పేసి విజయ్ దాస్మాన్ అని చెప్పేసి ఉన్నారు. సో జైదర్ గుప్తా, విజయ్ దాస్మాన్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మనకి ప్రశ్న ఎలా వస్తుందంటే భారతదేశం లోపల మొట్టమొదటి ప్రైవేటు బయోస్పియర్ రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా వీళ్ళు మహారాష్ట్రలో ఉన్న సహ్యాద్రి టైగర్ రిజర్వ్లో కూడా ఏర్పాటు చేయబోతున్నారట. బట్ ఇది మనకి ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేయబడ్డ ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అండ్ ప్రైవేట్ రంగంలో ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో రాజాజీ గుర్తుపెట్టుకోవాలి. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజాజీ యొక్క రోల్ ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్, సో ఇది మనకి యూపీలో ఉంటుంది. ఇది సుహెల్వా వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి, సో వీళ్ళు దీన్ని భారతదేశంలో నూతన టైగర్ రిజర్వ్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్టీసీఏకి ప్రపోజ్ చేశారు. సో ఎన్టీసీఏ మనకి ఆమోదిస్తే ఇది 56వ టైగర్ రిజర్వ్ అవుతుంది. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కనుక ఆమోదిస్తే ఉత్తరప్రదేశ్లో 5th అవుతుంది, ఇండియాలో 56th అవుతుంది మనకి. ఇది సుహెల్వా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం టైగర్ రిజర్వ్గా అనౌన్స్మెంట్ చేయలేదు. బట్ ప్రశ్న ఎలా వస్తుందంటే సుహెల్వా వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి లొకేషన్ వస్తుంది, రాష్ట్రం వస్తుంది ప్రశ్న మనకి. కాబట్టి సో యూపీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి డౌన్ టు ఎర్త్లో ఇవ్వడం జరిగింది కాబట్టి కంపల్సరీ ప్రశ్న వస్తుంది. సో మనకి పర్యావరణ విషయంలో బెస్ట్ వెబ్సైట్ చూస్తాం డౌన్ టు ఎర్త్ అని చెప్పేసి. మీరు ఎంబీబీఎస్ వాళ్ళ కోసం ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి మీకు ఏదైనా ఇష్యూ కావాలనుకున్నప్పుడు ఆ ఇష్యూ నేమ్ కొట్టి డౌన్ టు ఎర్త్ కొట్టండి, మీకు సమాచారం మంచిది లభిస్తుంది అండ్ అథెంటిక్ సమాచారం లభిస్తుంది. రైట్, సుహెల్వా అని చెప్పేసి ఇది 56ది కాబోతుంది. సో అని మనం చెప్పినాం కదా. అది ఏమవుతుందంటే దీనికంటే ముందు ఇంకొకటి ఏమన్నా ఆమోదించవచ్చు, అప్పుడు అది 56ది అవుతుంది. సో మనకి పేపర్ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఫోకస్ చేస్తారు 56 అని చెప్పేసి. బట్ ఇది 56 కాదు, ఆ లోపు ఇంకేదన్నా ఎన్టీసీఏ ఆమోదిస్తే అది 56 అవుతుంది. సో మనకి 55 ఉన్నాయి ప్రజెంటు. 55 చూస్తే చివరిసారిగా మనకి సెప్టెంబర్ 23rd మాసంలో ఆమోదిస్తుంది ఎన్టీసీఏ. రాణి దుర్గావతి అని చెప్పేసి ఉంటుంది. సో నౌరదేహి, దుర్గావతి రెండింటిని మెర్జ్ చేసి ఇండియాలో బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్గా ఏర్పాటు చేస్తారు. 55వది. నెక్స్ట్ 54వది మనకి ధోల్పూర్ అని చెప్పేసి రాజస్థాన్లో ఉంటుంది. సో 54th మనకి రాజస్థాన్లో ఉంటుంది, ధోల్పూర్ కరౌలి అని చెప్పేసి. 55వది నౌరదేహి దుర్గావతి అని చెప్పేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో 53 చూస్తే మనకి యూపీ లోపల రాణిపూర్ అని చెప్పేసి ఉంటుంది. సో రాణిపూర్ అని చెప్పేసి ఇవి లాస్ట్ 3 వాస్తవంగా. అయితే మనకి ఎన్టీసీఏ వెబ్సైట్లోనే చూడడం జరిగింది దీనికోసం అని చెప్పేసి. చూస్తే ఇన్ఫ్యాక్ట్ మనకు మీరు సెర్చ్ చేయండి ఈజీగా తెలుస్తుంది, హిందూ పేపర్ లేదా ఎక్స్ప్రెస్ పేపర్. 54వది మనకి ఇన్ఫ్యాక్ట్ ధోల్పూర్ కరౌలి అని చెప్పేసి ఉంటుంది. 55వది నౌరదేహ్ అని చెప్పేసి మనము డిస్కస్ చేసినాం. బట్ ఎన్టీసీఏ వెబ్సైట్లో చూస్తే 55వదేమో ధోల్పూర్ కౌరవులు అని చెప్పేసి ఉంటుంది. 54వదేమో ఈ రాణి దుర్గావతి అని చెప్పేసి ఉంటుంది. అయితే వాస్తవంగా 1 ఆగస్టు మాసంలో ఆమోదించిందేమో రాజస్థాన్లో ఉన్న ధోల్పూర్ అయితే, సెప్టెంబర్ మాసంలో ఆమోదించింది మెర్జ్ చేసిందేమో దుర్గావతి నౌరదేహి అని చెప్పేసి. బట్ మనకి ఎన్టీసీ వెబ్సైట్లో నెంబర్స్ అలా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు ఇది ఈ నెంబర్ మీద ఫోకస్ చేస్తాడంటే చెప్పలేము మనం. కొన్నిసార్లు దరిద్రం మంచి లేకుంటే మనకి 55వది ఇదే ఆన్సర్ ఇవ్వచ్చు. కాబట్టి అది కొంచెం సరి చేసుకోవాలి. బట్ మీరు సరి చేసుకుని ముందు ఒకసారి సెర్చ్ చేయండి. సో మీకు డైరెక్ట్ ఇది ధోల్పూర్ కరౌలి అని చెప్పేసి కొట్టేస్తే మనకి ఆగస్టు మాసంలో ఎన్టీసీఏ ఆమోదిస్తుంది. దుర్గావతి చూస్తే సెప్టెంబర్ మాసంలో ఆమోదిస్తుంది. సో మీకు ఈజీగా న్యూస్లో సెర్చ్ చేస్తే ఆ పక్కపొంటి డేట్ కనిపిస్తుంది కదా, మంత్ కనిపిస్తుంది. చూడండి ఒకసారి ఎన్టీసీ వెబ్సైట్ చూడండి, అప్పుడు నెంబర్స్ వేరే ఉంటుంది. రైట్, ఇప్పుడు సుహెల్వా మనకి ఆమోదించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎన్టీసీఏ ఆమోదిస్తే గిట్ట వాళ్ళ వెబ్సైట్లో ఎప్పుడో ఒకసారి పెడతారు. వాళ్ళు వాస్తవంగా ఈ 56, 57, 58 అయిపోయినాక ఒకేసారి పెడుతున్నారు 2-3, వెంటనే అప్డేట్ చేయట్లేదు కాబట్టి ఆ నెంబర్ అటు ఇటు అవుతుంది. సో బట్ మనకి సోర్స్ ఏంటి అంటే ఎన్టీసీఏ ఆమోదించినాడు మన పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ట్వీట్ చేస్తారు కదా, అప్పుడు ముందు 54 ట్వీట్ ఇస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ ధోల్పూర్ కరౌలే ఉంటుంది. 55 అని చెప్పేసి నౌరదేహి దుర్గావతి అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళ ట్వీట్ ప్రకారం చూసినా పిఐబి చూసినా ముందు ఇదే కరెక్ట్ ఉంటుంది. బట్ ఎన్టీసీ వెబ్సైట్లోకి వెళ్తే మనము ఆ నెంబర్ వేరు కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ మనకు నేచర్ ఆఫ్రికా అని చెప్పేసి ఇది యూరోపియన్ కమిషన్ యొక్క ప్రోగ్రామ్.
సో ఈ ఆఫ్రికా లోపల ఈ పర్యావరణ రక్షణ కోసం అని చెప్పేసి దీన్ని ఫండింగ్ ఇస్తారు డిఫరెంట్ కంట్రీస్ లోపల. అయితే ఈ నేచర్ ఆఫ్రికా నుంచి యూరోపియన్ కమిషన్ వచ్చేసి టాంజానియా దేశాన్ని రిమూవ్ చేసింది. సో మనకి ఇటువంటివి వస్తాయి, రిమూవ్ చేసిన కూటమి నుంచి లేదా కొత్తది జాయిన్ అయినా కూడా లేదా బహిష్కరణ చేసిన లేదా అదే బయటకు పోయినా కూడా ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇది ఫోకస్ చేయాలి. నేచర్ ఆఫ్రికా అయితే చూస్తే మనకి ఆఫ్రికా ఖండం లోపల కన్జర్వేషన్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అది టాంజానియా దేశాన్ని అయితే రిమూవ్ చేయడం జరిగింది. విమర్శలు వస్తున్నాయి ఎందుకు అట్లా చేసినాం అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ చూస్తే మనకు ఒక ఫేమస్ రిపోర్ట్ వచ్చింది. FAO రిపోర్ట్ ప్రచురించింది, స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ రిపోర్ట్ అని చెప్పేసి వచ్చింది. దీని ప్రకారం చూస్తే ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ లోపల అత్యధిక ఉత్పత్తి ఫస్ట్ దేశం చూస్తే ఇటు ర్యాంకింగ్ మనకి చైనా ఉంది. వెరీ ఫేమస్ రిపోర్ట్, వై బికాస్ FAO కాబట్టి. సెకండ్ వచ్చేసి మన ఇండియా ఉంది. సో థర్డ్ వచ్చేసి ఇండోనేషియా కనిపిస్తుంది. 3 దేశాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇండియా 2వ ప్లేస్ ఉంది కాబట్టి వరుసగా 3 అని చెప్పేసి వస్తుంది మనకు. రైట్, అయితే ఈసారి ఏమైంది అంటే ఈ 22nd ఇయర్ రిపోర్ట్ వీళ్ళు తీసుకున్నారు. గణాంకాలు చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఫిషరీస్ మనకి ఎప్పుడైనా ఎక్కువ ఉంటుంది కదా. సో తొలిసారిగా ఆక్వాకల్చర్ ఎక్కువ ఉందట. సో ఫిషరీస్తో కంపేర్ చేస్తే ఇది ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది వెరీ ఫస్ట్ టైం అట. సో ఫిషరీస్ కంటే ఆక్వాకల్చర్ ఉత్పత్తి ఎక్కువ పెరిగిందట తొలిసారి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మన 9 ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మనం ఏది స్కిప్ చేయలేము. సో ఇన్ఫ్యాక్ట్ ఇది 10th జూన్ కరెంట్ అఫైర్స్. మనము 11th, సో 12th, 13th ఒకేసారి 14th రోజు చేసే ప్రయత్నం చేద్దాం. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి 13th మన 14th నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ పెండింగ్ లేకుండా చూద్దాం. పెండింగ్ ఉన్నప్పటికీ మనము ఆర్టికల్స్ స్కిప్ చేయము, ఎటువంటి భయం అయితే అవసరం లేదు. సో అథెంటిక్ సమాచారం ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటుంది. తర్వాత మనకి సో హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు, PIB 4లో వచ్చిన ఏ ఆర్టికల్ అయితే మిస్ కాదు. సో మనకి ఇంకొకటి వాస్తవంగా ఈ మహిళా వివాహ వయస్సు పెంపు బిల్లు అని చెప్పేసి అది మురిగిపోయింది. సో లోక్సభ రద్దు అయింది కాబట్టి మనకు అది వార్తల్లో ఉంది. మనం కరెంట్ ఇష్యూ కింద తీసుకొద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నోట్స్ ఇవ్వట్లేదు, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకోసం అంటే దీనికి నోట్స్ ఇస్తే 9 పేజెస్ అవుతుంది. సో ఆ 9 పేజెస్ కంటే ఒక పేజీలో మీకు ఈజీగా వస్తుంది. ఒకసారి తీసుకోండి స్క్రీన్ షాట్.